శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026-27 సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే 2026 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మనం సాధారణంగా గురు శని రాహుకేతువులకు సంబంధించినటువంటి గ్రహచారాన్ని పరిగణనలో తీసుకుని సంవత్సర ఫలితాలను మనం తెలియచేస్తాం. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా గురుగ్రహం అనేటువంటిది కొంత ప్రత్యేకత సంతరించుకుంటుంది 2026 సంవత్సరంలో. ఎలాగంటే 2026 సంవత్సరంలో గురుడు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో 3 రాసుల్లో ఒకే సంవత్సరంలో సంచరిస్తాడు. సాధారణంగా గోచార రీత్యా గురుడు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం మాత్రమే ఉంటాడు, లేదంటే 2 రాసుల్లో సంచరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అతిచార రీత్యా కానీ వక్రించి కానీ 3 రాసుల్లో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2026 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం ఉగాది ఈ ప్రారంభ సమయంలో ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు అవుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు గురువు ఎవరికైతే అనుగ్రహిస్తాడో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. ఎవరికైతే గురువు అనుగ్రహం ఉండదో, అలాగే గురువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారో వాళ్ళు మాత్రం కొన్ని విషయాల్లో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. అది ఏ నెలల్లో ఎలా ఉంటుందనేటువంటి అంశంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం వృషభ రాశి వారికి ఈ 2 సంవత్సరాలు ఎలా ఉంటాయనేటువంటిది గమనిద్దాం. ముఖ్యంగా మనకు తెలుసు వృషభ రాశి అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ నక్షత్రాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఏ టైంలో, ఏ మాసంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ నెలలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ నెలలో ఏది అసలు టచ్ చేయకుండా ఉంటే మంచిది, ఇటువంటి అనేక అంశాలు మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో రాబోయే వీడియోస్లో తెలియజేస్తాను. దీంతో పాటుగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు పరిహారాలు, సమస్యలు, సమాధానాలు కూడా మీకు తెలియజేయడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. ఇక ఈ వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి లాభస్థానంలో శని అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. కానీ ఈ 2026 సంవత్సరం 27వ సంవత్సరం గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఈ గురుడు అనేటువంటి గ్రహం ఈ శని ఎంత గొప్ప శుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఇక్కడ 2026 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి టైంలో 2వ స్థానంలో సంచరిస్తాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 5 నెలల కాలం కూడా వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా లోటు ఉండదు. కుటుంబపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఉన్నత స్థితికి వెళ్తారు. ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారస్తులైతే వ్యాపారంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు కూడా పేరు, డబ్బు ముప్పుడుగా సంపాదించుకోగలుగుతారు. 2026 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలంలో. ఆ తర్వాత శనిగ్రహ అనుగ్రహం ఉంది గనక బాగా కష్టపడితే మాత్రం మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మేనంలో ఉన్న శని అటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ 3వ రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో సంచరించడం, రాజు గురుడు అవటం వల్ల ఆ సమయంలో అంటే 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇంతకుముందు వచ్చినట్లుగా అనాయాసంగా విజయం లభించదు. తేలిగ్గా డబ్బు రాదు, తేలిగ్గా పేరు రాదు, బాగా కష్టపడాల్సి వస్తుంది. అంటే 2026 మే వరకు ఉన్నటువంటి జీవితం నల్లేరు మీద బండిలాగా సాగినటువంటి జీవితం ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. బంధువులు వల్ల తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు వస్తాయి. మీ సొమ్ము తిని మీ దగ్గర లాభం పొంది ప్రయోజనం పొంది మిమ్మల్ని తీవ్రమైన దుర్భాషలాడటం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో 2026లో నేను చెప్పినటువంటి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి 5 నెలల కాలంలో అనారోగ్య సమస్యలు, ఎవరైతే వృషభ రాశి వాళ్ళు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్, ఉదర సంబంధమైన సమస్యలు, ఆడవాళ్ళు అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్సు, అలాగే ఈ కార్డియాలజీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు, మతిభ్రంశం ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ నేను చెప్పిన 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలంలో
మీ గురించి మీ చుట్టుపక్కల బంధువులు కానీ స్నేహితులు కానీ సమాజం కానీ వీళ్ళకి అసలు తిరుగులేదు, బంగారంలో మునిగి తేలుతున్నారు, బంగారం స్పూన్తో భోజనం చేస్తున్నారు, వీళ్ళకి అసలు అదృష్టమే అదృష్టం, వీళ్ళని అసలు ఆపడానికే లేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు, గతంలో ఎక్కడో ఉండేవాడు, ఎన్నో ఇబ్బందులు పడేవాడు, ఈ రోజున చూసావా అసలు ఎట్టున్నాడు అని చెప్పి దిష్టి పెట్టడానికి పనికొస్తుంది తప్ప ఈ 5 నెలలు లోపలున్న మీకు మాత్రం అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దుష్టుల్ని దూరంగా ఉంచమన్నారు. అంటే దుష్టుడు అనేవాడిని పక్కన పెట్టుకుంటాం కొంచెం మీకు అలవాటు ఉంటుంది. అంటే వాడు మంచోడైతే చెడ్డోడైతే ఏంటి, వాడి పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాడు అనేటువంటి ఒక రకమైన తెలియని నిర్లక్ష్యం ఉంటుంది. ఆ నిర్లక్ష్యానికి 5 నెలల కాలంలో విపరీతమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, దుష్టులకు దూరంగా ఉండండి. ఉండకపోతే మాత్రం వాళ్ళ వల్ల ఆర్థిక నష్టం, పరువు నష్టం, అలాగే మీరు చెయ్యని తప్పులకి మీరు నింద అనుభవించటం ఇవన్నీ జరుగుతాయి. కనుక ఈ టైంలో మాత్రం మీరు జీవితంలో చాలా ఓర్పుగా ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకుంటారు. ఏదైనా సాధించాలనుకుంటే ఎన్నో సంవత్సరాల పాటు ఓర్పుగా ఓపికగా సహనంతో ఎదురు చూసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఏవైతే ఉంటాయో ఆ లక్షణం, ఆ పరిస్థితులు, మీ యొక్క శక్తి ఏదైతే ఉందో నేను చెప్పింది అది మాత్రమే మీకు ఈ 5 నెలల కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది. తరువాత ఈ గురుడు నవంబర్ డిసెంబర్ నెలల్లో సింహరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీకు మంచి టైం అనేటువంటిది 2-3 నెలల కాలం జరుగుతుంది. ఈ 2-3 నెలల్లో మీరు గతించినటువంటి పూర్వవైభవాన్ని పొందగలుగుతారు, మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. కనుక ఈ 2-3 నెలలు బాగుంటుంది మీకు. ఈ అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలలు కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో మీకు కోర్టు కేసులు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. ఈ బంధుమిత్రుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ భేదాభిప్రాయాలు తీరిపోతాయి, ప్రమోషన్స్ వస్తాయి, అవివాహితులకు వివాహం అవుతుంది. ఎవరైతే గృహం కావాలి, స్వగృహ యోగ్యత కోసం నేను సంపాదించుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మీ శక్తికి మించిన, మీ స్థాయికి మించినటువంటి స్వగృహం ఏర్పడుతుంది. స్థిర చరాస్తులు ఏర్పడతాయి, చిరకాల వాంఛ నెరవేరుతుంది. కనుక మీరు మధ్యలో ఉన్న ఈ 5 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండండి. ముందు బాగుంది, తర్వాత బాగుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో మాత్రం కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. అది వయసులో కొంచెం పైబడ్డ వాళ్ళకి మాత్రం బాగా ఇబ్బంది పడటం జరుగుతుంది. హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతాయి, దుర్వ్యయం అంటే చెడ్డ ఖర్చులు పెరిగిపోతాయి. ఇవి జరగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి, దత్త దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, సద్గురువులను ఆశ్రయించండి. గతంలో నేను చాలాసార్లు చెప్పాను, గురువు అనుగ్రహం పొందాలంటే మీ యొక్క శక్తి మేరకు ఎంతో కొంత బంగారం ధరించండి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇది 2019 నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ధరించండి. దానివల్ల గురుబలం పెరుగుతుంది. ఈ స్వర్ణం ధరించడం అనేటువంటిది అదో స్టేటస్ సింబల్ అని కాదు. స్వర్ణం ఎవరైతే ధరించగలుగుతారో వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి అంశాన్ని చాలా సంవత్సరాలుగా చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా అది ఫాలో అవ్వండి. అలాగే అయితే దీన్ని కొనుగోలు చేయడం కోసం అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు, మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు చెయ్యండి. ఒకవేళ అలాగే కొనుగోలు చేయలేకపోయారు అనుకుందాం, కనీసం ఒక పసుపు రంగు వస్త్రం ధరించడం కానీ, పసుపు రంగు కర్చీఫ్ అయినా దగ్గర ఉంచుకోవడం కానీ చేయండి. గురువు యొక్క అనుగ్రహం కోసం సద్గురువులను ఆశ్రయించండి. గడ్డం పెరిగిన ప్రతివాడు జ్ఞానిగాడు, కాషాయం కట్టిన ప్రతివాడు విరాగి కాడు. చూడటానికి ఈ మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళ మాయలో పడకండి. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుని కాస్త జాగ్రత్తగా సద్గురువులను ఆశ్రయించండి. ఈ ఐహికంగా మంచి గురువులు లేరు అనుకుంటే చక్కగా దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని గారిని గురువుగా భావించి సేవించి పూజించండి. ఇకపోతే 2027 సంవత్సరం జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు మళ్ళా సింహంలోంచి గురుడు కర్కాటకంలోకి వచ్చి మీ యొక్క సహనాన్ని కాస్త పరీక్షిస్తుంటాడు. అయితే ఓవరాల్గా ఆలోచిస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద బలంగా ఉంది కనుక ఉద్యోగస్తులైతే మీకు వచ్చే ప్రమోషన్స్లో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, శాలరీ పెరుగుతుంది. కానీ గురువు ఎప్పుడైతే అనుగ్రహించడో ఖర్చులు అదుపులో ఉండవు. మీరేమనుకుంటారు, మాకు జీతం పెరిగింది, మాకు రేపొద్దున 2027 ఫలానా నెలకల్లా మాకు ఇంత జీతం వస్తుంది ఇంత అని అనుకుంటారు ఉద్యోగస్తులు. కానీ అంతకు మించిన ఖర్చులు మీ ప్రమేయం లేకుండా ఏర్పడతాయి, రుణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇకపోతే రాహుకేతువుల విషయానికి వచ్చేటట్లయితే కొంతకాలం పాటు దశమంలో, తర్వాత భాగ్యంలో రాహు సంచరిస్తాడు. అలాగే కేతువు 3వ అలాగే 4వ సంచారం చేయడం జరుగుతుంది. ఈ కేతువు
నాలుగింట సంచారం చేసినప్పుడు సహజంగానే గృహ ఛిద్రాలు తల్లిగా